హలో గైస్, వెల్కమ్ టు విలియం టెక్ అండ్ లైఫ్. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. సో గైస్, ఇది మనకు అమెజాన్లో చూసినట్లయితే జస్ట్ 350 రూపీస్కే మనకి ఇది అవైలబుల్లో ఉందన్నమాట. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు దీన్ని బై చేయొచ్చు. ఒక గైస్, ఇది వచ్చేసి ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసి 1 డే వాడాను అనమాట. చూడండి, ఇలాంటిది ఒక గ్లాస్ ఇస్తారనమాట. ఇందులో వాటర్ని మెజర్ చేసుకొని అందులో పోయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, 3 మెజర్మెంట్స్ ఇచ్చారు ఇందులో. మనం దీన్ని ఎలా వాడాలో కూడా నేను మీకు చూపించబోతున్నాను. కింద చూడండి, ఇలా గ్లాస్ కింద ఒకటి చిన్నగా ముళ్ళులాగా ఇస్తారు. దీంతో మనం ఎగ్స్కి హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, ఇప్పుడు మనము దీన్ని బయటకు తీయడానికి ట్రై చేద్దాం. సో గైస్ చూడండి, ఇలా 2 హోల్స్ ఉన్నటువంటి డోమ్ లాంటి క్యాప్ అయితే ఇస్తారు. అంతేకాకుండా ఇప్పుడు చూడండి, దీన్ని పూర్తిగా బయటకు తీస్తున్నాను. సో గైస్ చూడండి, ఇదనమాట ఎగ్స్ ట్రే వచ్చేసి. ఇందులో మనం 7 ఎగ్స్ని ఎట్ ఏ టైం బాయిల్ చేయొచ్చు అనమాట. సో గైస్, కింద వచ్చేసి మనం దీనిపైన కుకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. లైక్ చపాతీ కానీ ఆమ్లెట్ కానీ ఇలాంటివి చేయొచ్చు. బట్ దీన్ని వాష్ చేయడం అనేది మాత్రం చాలా జాగ్రత్తగా, మనము స్టీల్ పీచ్తో మాత్రము ఎంత మాత్రం దీన్ని కడగకూడదు అనమాట. దీన్ని మాన్యువల్గా చూడొచ్చు. దీన్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, అన్ని విషయాలు కూడా ఇందులో మనకు ఉంటాయి. సో మీరు బై చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అని కూడా మీరు చదవచ్చు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలో ఎంత పెద్ద అవుతుంది కాబట్టి నేను మీకు చెప్పడం లేదు. సో గైస్, అనమాట జాగ్రత్తలు పాటిస్తూ దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి, పిల్లలకు దీన్ని దూరం పెట్టాలని వాళ్ళు చెప్తున్నారు. సో గైస్ చూడండి, దీన్ని మీరు ఫ్లాట్ సర్ఫేస్ పైన పెట్టాలి. వంపులు ఉన్న ప్లేస్లో పెట్టకూడదు, అంటే బాయిల్ అయ్యేటప్పుడు. అంతేకాకుండా తడి ఉండే ప్రదేశంలో పెట్టకూడదు దీన్ని. అండ్ పిల్లలకు దూరంగా ఉంచాలి. క్లీన్ చేసేటప్పుడు కాటన్ క్లాత్తో మాత్రమే క్లీన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించినట్టయితే మనం దీన్ని హ్యాపీగా వాడచ్చు. సో గైస్, ఇప్పుడు ఇందులో మనము ఎలా బాయిల్ చేయాలనే విషయాన్ని నేను చూపించబోతున్నాను. సో గైస్ చూడండి, మనం ఏం చేయాలంటే ఈ ట్రే ఉంది కదా, ఈ ట్రే పైన మనము ఎగ్స్ని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత పైన మనం హోల్డ్ చేయాలి. కింద గ్లాస్ కింద చూపించాను కదా, ముళ్ళులా ఉంటుందని. దీంతో మనము ఎగ్స్కి హోల్స్ చేయాల్సి ఉంటుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. హోల్డ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకోండి, లేకుంటే ఎగ్ పగిలిపోతుంది. నేను చేశాను చూడండి, ఈ విధంగా పైన హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే అది ఉడుకుతుంది, లేదంటే అయితే పగిలిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇందులో వాటర్ ఎలా పోయాలంటే, ఇక్కడ పైన మనకు కనిపిస్తుంది చూడండి, స్టీమ్ బాయిల్ అని చెప్పేసి. అంతవరకు ఫుల్గా వాటర్ పోసి ఇందులో పోసినట్టయితే మనకు కరెక్ట్గా బాయిల్ అవుతుంది. లేనట్టయితే అది హాఫ్ బాయిల్ అవుతుంది. ఓకేనా? సో గైస్, చెప్పాను కదా, నిండుగా నింపండి గ్లాస్లో వాటర్ వచ్చేసి. సో వాటర్ పోసేటప్పుడు గుర్తుంచుకోండి, ఓన్లీ దాంట్లోనే పడాలి వాటర్ వచ్చేసి. దీని కిందికి పోనివ్వకండి, ఎందుకంటే తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట కిందికి వాటర్ వెళ్తే. వాళ్ళు ముందే మెన్షన్ చేశారు, తడిగా ఉన్న ప్లేస్లలో దీన్ని పెట్టకండి అని చెప్పేసి. సో నేను క్యాప్ పెట్టేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ తిప్పుకున్నట్టు గైస్ చూడండి, ఇక్కడ మనకు ఒక కట్క అయితే ఇచ్చారనమాట, ఒక బటన్ ఇచ్చారు. ఇందులో లైట్ వస్తుందన్నమాట. బాయిలింగ్ అయిన తర్వాత వెంటనే తన ఆఫ్ అయిపోతుంది. సో గైస్ చూడండి, లైట్ వచ్చింది కదా. ఎప్పుడైతే బాయిలింగ్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా లైట్ వచ్చేసి ఆఫ్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనము ఎగ్ బాయిల్ అయిందని చెప్పేసి తీయచ్చు. చూడండి, లైట్ వచ్చేసి ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని బయటికి తీద్దాం ఎగ్స్ని. సో గైస్ చూడండి, మనం పైన హోల్డ్ చేసాం కదా, కాబట్టి కొద్దిగా ఎగ్లో నుంచి బయటికి ఎలా వచ్చిందో చూడండి. ఈ విధంగా ఎగ్స్ని బాయిల్ చేయొచ్చు అనమాట. సో గైస్, ఇది మనకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు దీన్ని బై చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.